కేస్ స్టడీ పటాన్చెరు గాలి మరియు నీటి కాలుష్యం. పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలోని ఒక శివారు మండల కేంద్రం. ఇది హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలంగాణలోని ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం. ప్రస్తుతం ఇది భారతదేశంలో అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాలలో ఒకటిగా మారింది. దీని కాలుష్య ప్రభావం వల్ల చుట్టూ 14 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లోని ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కారణం గాలి, నీరు, నేల విషపూరితం కాలుష్యం కావడమే. పటాన్చెరు ప్రాంతంలో ఉన్న మందులు, రసాయనిక పరిశ్రమలు, పురుగు మందుల ఫ్యాక్టరీలు, స్టీల్ రోలింగ్ పరిశ్రమలు, డిస్టిలరీస్ నుండి అతి ప్రమాదకర వాయువులైన క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన కాలుష్య కారకాలు విడుదలై గాలిలోకి ప్రవేశిస్తున్నాయి. వ్యవసాయ భూమి చాలా వరకు బంజరు భూమిగా మారిపోయింది. వ్యవసాయం మరియు పశువుల పోషణ మీద ఆధారపడిన వారు ఉపాధి కోల్పోయారు. చాలామంది వ్యవసాయదారులు పరిశ్రమలలో కార్మికులుగా మారిపోయారు. పై విషయాలను పరిశీలించిన తర్వాత ప్రజల రక్షణ కొరకు మరియు పర్యావరణ పరిరక్షణకు భారతదేశ సుప్రీంకోర్టు కొన్ని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అవే వెంటనే కాలుష్య పదార్థాలను గాలి మరియు నీటిలోనికి విడుదల చేయుట ఆపివేయడం, బాధిత గ్రామాలకు మంచినీటి సరఫరా చేయడం, సాధారణ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు సక్రమంగా నిర్వహించుట, కాలుష్య వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందించడం, కాలుష్య కారకాలు విడుదల కాకుండా నిరంతర తనిఖీ చేయడం, శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదలయ్యే వ్యర్థాలను డ్రైనేజీలోనికి విడుదల చేయడం.